ఇంట్లో నుండి బండి బయటకు తీయాలంటే లీటర్ పెట్రోల్ కావాల్సిందే. ఓ 100 నోటు ఖర్చు పెట్టాల్సిందే. అమ్మో అనుకుని కొద్దిమంది స్వంత వాహనాలు పక్కన పెట్టేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా అంతంత మాత్రంగానే అందుబాటులో ఉండడంతో కొద్దిమంది స్వంత వాహనాలని మళ్ళీ రోడ్డెక్కిస్తున్నారు. బండిలో పెట్రోల్ పోయించుకున్న ప్రతిసారి అమ్మో! ఇంత రేటే అనుకోవడం అలవాటు చేసుకున్నారు. పెట్రోల్ రేట్లు ఎప్పటికీ తగ్గవా అంటే అందుకే కదా కేంద్ర ప్రభుత్వం మనందరి బాగు కోసం ఇథనాల్ మీద దృష్టి పెట్టింది. పెట్రోల్లో ఇథనాల్ కలిపి కారు చౌకగా మనందరికీ అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? అంతిమంగా జరిగే నష్టమెంత? ఒక్కసారి తెలుసుకుందాం. 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ని కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పెట్రోల్ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సామాన్యుడి మీద భారం తగ్గుతుంది. ఇంతకన్నా ఏం కావాలి అని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గొప్పగా ప్రకటనలు చేశారు. ఈ మాటలు పైపైన మాత్రమే వింటే ప్రజల కోసం ప్రభుత్వం బాగా ఆలోచిస్తుంది కదా అని అనిపిస్తోంది. వెనక ముందు ఆలోచించకుండా మనం కూడా ఇథనాల్ని పెట్రోల్లో కలిపితే మంచిదే కదా అనుకుంటే మరింత ప్రమాదంలో కాలేసినట్టే అవుతుంది.